రోజమ్మా, ఏం ఆనవన్లు చాలా తక్కువ వేసుకుంటారా నువ్వు? 30 నుంచే వాళ్ళు రాజకీయంలో ఉన్నారు. నన్ను అడిగితే కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, పాత ఫ్యామిలీస్. వాళ్ళలో వీళ్ళొకరు. నెల్లూరులో మున్సిపల్ చైర్మన్ కూడా వాళ్ళే, బిఫోర్ ఇండిపెండెన్స్. ఎవరి గురించి వాళ్ళ గురించి మాట్లాడద్దు. నువ్వు తైతక్కలాడుకుంటా ఇప్పుడు వచ్చిన రాజకీయంలోకి మానుకో. ఇష్టమైనట్టు మాట్లాడతాను అందరినీ, ఈతలో మాట్లాడలేక కాదు. ఎందుకు నోరు అదుపులో పెట్టుకో. ఏమనుకుంటున్నావు నువ్వు? ప్రతిదానికి అని వస్తాను. నన్ను అడిగితే కార్యకర్తలారా, వీళ్ళని బయటికి రానియకూడదు, బయటికి రానియకూడదు. మీరు కూడా అందరూ ఏదో ఊరుకున్నారు. లేదు, మనం 5 ఏళ్ళకు కూడా మాట్లాడలేని పరిస్థితి, ఎలక్షన్లో నిలబడలేని పరిస్థితి. పెద్దోళ్ళు ఎట్లన్నా ఉన్నాయి, మనం కొద్దిగా విద్యుపరచాల్సిందే. అంటే అసలు అర్థమయ్యాలి. అంతకుముందు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి బర్త్డే అట్లా జరగాలి, ఈసారి జరిగినాయి. ప్రతి పల్లెల్లో జరిగినాయి. ఆడిపోయింది పోలీసు. ఆ పొద్దు మేము చంద్రబాబు నాయుడికి దండ వేయాలంటే కూడా ఏలేని పరిస్థితి. లోకేష్ యాత్ర స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని కష్టాలు పెట్టారో మర్చిపోయినారా? డీజేలు లేవు, మైకులు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎందుకు ఇంత సున్నితంగా ఉన్నారో మాకు తెలియడంలే. ఎక్కడ ఏం జరిగిందో మాకు తెలియడంలే. చాలా బాధాకరంగా ఉంది. ఎందుకు మాట్లాడిస్తున్నారు వీళ్ళని? ఎందుకు మాట్లాడిస్తున్నారు? ఓ పని చేయండి, రోజమ్మ బెంచ్ కారు తెచ్చుకోండి, టోకెన్లు అమ్మే కావాలంటే ఎంక్వైరీ పెట్టండి, తెలుస్తుంది. ఎప్పుడు పోయినా 100 మంది 100 మంది. ఏమో సొంతం అనుకుందేమో. ఈ పొద్దు ఏదో నరుస్తుంది. మళ్ళీ ఏదో చెప్తున్నారు మన ప్యాకెట్లు ఇచ్చేదానని. చనిపోయినప్పుడు మేము కూడా పోయి ప్యాకెట్లు ఇస్తారు, కానీ ఎప్పుడు గవర్నమెంట్ మీద అగ్నెస్ట్ చెప్పమని కాదు, సానుభూతితో రేపు వాళ్ళ కష్టం ఉంటుందని చెప్పి ఇచ్చిన రోజులు ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు కానీ మేము కానీ మీ మాదిరి ఇచ్చి ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడిస్తారు. కష్టం ఉంటుంది, ఎవరికైనా కష్టం ఉంటుంది. చనిపోయినప్పుడు కష్టం ఉంటుంది, ఎందుకు ఉండదు? బాధ. ఎవరినో ఒకరి మీద నిందేస్తుంటాం. కానీ దీన్ని ఎంక్వైరీ చేస్తే మీకు తెలుస్తుంది ముందు ఏం జరిగిందని. ఊరికి ఎవరు మాట్లాడడంలే. ఎవరో ఒక స్పృహ వచ్చి తడిపోయింది. మరి ఆయమ్మని సేవ్ చేసుకునే దానికి ఆ గేట్లు తీసినారు. గేట్లు తీస్తే ఏమైంది? అందరు దూరినారు. అంతేగాని దీన్ని ఎవరి మీద నింద మోపొద్దండి. ఏం చేస్తాడు ఆయన? చైర్మన్ గారు ఏం చేస్తారు? ఈఓ గారు ఏం చేస్తారు? చైర్మన్ ఎక్కడ ఉంటాడు? క్యూ లైన్ చూస్తుంటాడా? కాదు కదా. దానికి ఆ పోలీసు వాళ్ళు వీళ్ళు ఉంటారు. మరి అందుకే కదా తప్పు చేసిన వాళ్ళు సస్పెండ్ ఇవన్నీ చేసినారు, ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. రోజమ్మా తగ్గించుకో. ఇదేం డ్రామా కాదు, డ్రామా కంపెనీ కాదు, రాజకీయం. మీ నోరు వచ్చినట్లు అందరినీ అనర్థం. అంతకుముందు ఏడుతుంది మీ పెద్దిరెడ్డి అన్న నీకు అగ్నెస్ట్గా ఉన్నాడని. చాలు ఇంకా మానుకో దయచేసి. సార్ క్లిప్పింగ్స్ ఇస్తాం, ఒకసారి క్లిప్పింగ్స్ చూడండి దయచేసి. చెప్తానా, మన పెద్దోళ్ళు వద్దంటారు. ఎందుకంటే ఆయన సున్నితమైన మనసు, మంచి ఇది. మనం ఇట్లా ఉండకూడదు. నో క్వశ్చన్ ఆఫ్ వైఎస్ఆర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ దేర్ హౌసెస్. ఏవి కాదు. అంతకుముందు జైలు పోయినా మళ్ళీ ఇప్పుడు జైలు పోదాం ఏంటి? ఇలా భాష గీష ఇవన్నీ ప్రతి దానికి అదే రాబందువులు అంటారు. ఈనాడు రాబందువులు కూడా లేవు దేశంలో. వీళ్ళే మనకు రాబందువులు అయినారు. దయచేసి కార్యకర్తలారా ముందుకు రండి. అప్పుడు జైలు చూద్దాం. మళ్ళీ పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు కోసం మళ్ళీ జైలు చూద్దాం మనం.